గత 2-3 రోజులుగా మంచు వారింట రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఆస్తి కోసం ఈ గొడవ జరుగుతుంది. శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు ఇతర ఆస్తుల గురించిన ఈ వివాదం జరుగుతుందని ఫిల్మ్ నగర్ కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆసక్తికర వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆస్తి మొత్తం కొడుకులకు కాకుండా ఎవరికి రాయనున్నాడు అనే చర్చ జరుగుతోంది. మోహన్ బాబుకు 3 సంతానం. మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి. అయితే వీరింట పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది మంచు మనోజ్కు, మిగతా కుటుంబ సభ్యులకు. వివాదాలకు దూరంగా ఉండే మంచు మనోజ్ ఈరోజు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్లకు కూడా తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ముఖ్యంగా మోహన్ బాబుకు సంబంధించిన స్కూళ్లు, యూనివర్సిటీల్లో ఆస్తి పంపకాల నేపథ్యంలో ఈ వివాదం జరుగుతోందని తెలుస్తోంది. అయితే మనోజ్ మాత్రం ఆస్తి కోసం కాదు, పరువు తీస్తున్నారని అంటున్నారు. ఓవైపు మంచు మనోజ్ పై విష్ణు బిజినెస్ భాగస్వామి అయిన ఓ వ్యక్తి దాడి చేశాడని తెలుస్తోంది. దీంతో గాయాలతో నడవలేని స్థితిలో మనోజ్ బంజారాహిల్స్లోని టీఎక్స్ ఆసుపత్రికి తన భార్య మౌనిక, స్నేహితులు, ఇతర బౌన్సర్లతో కలిసి వచ్చాడు. ఆ తర్వాత తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. నిన్న రాత్రి మోహన్ బాబు కూడా మంచు మనోజ్ పై ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉంది అని ఓ లేఖ కూడా విడుదల చేశారు. దీంతో మంచు మనోజ్ పై కూడా కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు. ఫామ్ హౌస్ లో మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్లు మోహన్ బాబు చూస్తూ ఉండగానే కొట్టుకున్న విజువల్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం తెలుసుకున్న మంచు లక్ష్మి కూడా ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కొన్ని రోజుల కిందట మోహన్ బాబు ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఆస్తి 3కి సమాన వాటా ఉందని చెప్పారు. అయితే ఎప్పటి నుంచో మంచు లక్ష్మికి మోహన్ బాబు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న ఆస్తి వివాదం నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారితే ఆస్తి మొత్తం కూతురికే రాసిస్తారేమోనని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.